హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. మొదటి సంకీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అని సాగిపోతూ ఉన్నది మొదటి సంకీర్తన. హీబ్రూ భాషలో దుష్టులు అన్నటువంటి పదానికి రేషా ఇమ్ అనేటువంటి పదాన్ని వాడినారు. ఈ రేషా ఇమ్ అనే హీబ్రూ పదము రాషా అనే పదము యొక్క బహువచన రూపం. రేషా ఇమ్ లేదా రా షా అనే హీబ్రూ పదానికి తెలుగులో ఆయా అర్థాలు ఇవ్వబడ్డాయి. మొదటిది రాషా అనగా దుర్మార్గులు, రెండవది రాషా అనగా అన్యాయమును నొసగువారు, మూడవది రాషా అనే హీబ్రూ పదానికి పాపులు అనే అర్థాన్ని ఇవ్వబడ్డది, నాలుగవది రాషా అనే హీబ్రూ పదానికి దేవునికి విరోధముగా నడిచేవారు అన్నటువంటి భావాన్ని ఇది మనకు నేర్పిస్తూ ఉన్నది. హీబ్రూ వేరు శబ్దము రేష్ షిన్ ఆయిన్, ఈ మూడు పదాల యొక్క సంకలనమే రాషా లేదా రేషా ఇమ్ అనేటువంటి పదం. అయితే రేష్ షిన్ ఆయిన్ అనేటువంటి పదానికి అర్థం చెడు చేయడం లేదా దేవుని ధర్మాన్ని తిరస్కరించడం లేదా పాపపూరితమైనటువంటి జీవితాన్ని గడపడం, దీని యొక్క భావం. హీబ్రూ యొక్క మూల గ్రంథములో రాషా అనేటువంటి ఇటు పదం బహువచన రూపకం అయినటువంటిది రేషా ఈమ్. మొత్తము హీబ్రూ బైబిల్లో 263 సార్లు రమారమిగా పాత నిబంధన గ్రంథంలో ఉపయోగించబడినట్టు బైబిల్ పండితులు సూచిస్తూ ఉన్నారు. ఈ వచనములో దుర్మార్గులు అనగా రాషా ఈమ్ అనగా దేవుని యొక్క చట్టాన్ని అనగా తోరాను లేదా పంచఖండాలను, ధర్మశాస్త్రాన్ని సమూలంగా తృణీకరించి వారు తమ యొక్క స్వంత జ్ఞానాన్ని లేదా తమ స్వార్థాన్ని అనుసరిస్తూ దేవుని యొక్క మార్గాన్ని సమూలంగా విస్మరించిన వారు అన్నది దీని యొక్క భావగర్భితమైనటువంటి ఆలోచన. మిత్రమా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదన్నది దేవుడు తన ధర్మశాస్త్రమందు మనకు ఇచ్చినటువంటి ధర్మవిధి. దేవుడు కోరినది, దేవుడు నచ్చిన, దేవుడు మెచ్చిన ధర్మాన్ని చేయడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దుర్మార్గాన్ని విడిచిపెట్టి దైవాన్ని హత్తుకుని నరుడు, హత్తుకొనిన నారి ధన్యుడు అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ఆ ధన్యత దేవుడు నీకు అనుగ్రహించినాడు. గాడ్ బ్లెస్.